అబ్బా ఫ్రెండ్స్, నేనైతే స్కూల్ కాడికి వెళ్ళాలని రెడీ అయిపోయినాను. ఇంకా మా జెస్సీ పాప కూడా రెడీ అయిపోయింది. నా కోడలి పిల్ల ఇదిగో అయితే డ్యాన్స్ వేయాలని చాలా ఆనందంగా ఉంది. ఇదిగో పాప వాళ్ళ అమ్మ మా వదిన. ఇంకా వెళ్ళాము. పాపకైతే వాళ్ళు ఏమో ఇస్తున్నారని చూస్తుంది. ఇంకా డ్యాన్స్ చేస్తామా అని ఒకటే గోల. పాపం డ్యాన్స్ ఇంటికి వచ్చిన దాకా కూడా ఏడుస్తూనే ఉంది. ఇంకా తర్వాత అయితే కిందికి వచ్చింది. నేనైతే ఫస్ట్ వెళ్ళి అక్కడ కూర్చున్నాము మా వదిన కన్నా ముందు. ఈ అబ్బాయి వచ్చాడు మేము వీడియో తీసుకుంటే. ఈ అబ్బాయి మామూలు పిల్లోడు కాదమ్మో, మామూలు డ్యాన్స్ వేయడం లేదు. మాకు అడ్డు వచ్చేసి మమ్మల్ని అరిచేస్తున్నాడు. ఇంకా నేను డ్యాన్స్ చేస్తా అంటున్నాడు. అదిగా జెస్సీ పాప హాయ్ చెప్తుంది. హాయ్ చెప్పమంటే వీడియో అంటే చాలా ఇష్టం పాపకు కూడా. ఏంటిదో అనుకుంది పాపం. మళ్ళీ ఇదిగో వీళ్ళైతే పాపం అన్నానగర్ నుంచి పిలిపించారంట వీళ్ళని. భరతనాట్యం కోసం వచ్చారు, ఒక 5-6 మంది వచ్చారు. కానీ ఫస్ట్ వీళ్ళిద్దరదే చూసాము, ఇంకో పాప చూసాను నేను. చాలా బాగా వేశారు, వీడియో పెట్టాను కదా చూసారా. ఇంకా వీళ్ళు కూడా స్టెప్స్ బాగానే వేశారు. వీళ్ళు సాంగ్స్కి వేశారు. అమ్మాయిలు 5 నెంబర్స్ 4 నెంబర్స్ కాబట్టి నేను వీడియో తీసా కానీ అప్లోడ్ చేయలేదు. వీళ్ళంతా ఫ్యామిలీ వచ్చి వీళ్ళు మమ్మీ డాడీస్ వచ్చారు. ఈ చిన్నపిల్లలు అయితే ఉండేది ఇక్కడే అంగన్వాడీకి, కానీ వాళ్ళు మాత్రం వేరే వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, ఏ స్కూల్ నుంచో వచ్చారు తెలియదు. వాళ్ళకి మాత్రం గిఫ్ట్ ఇచ్చారు. ఈ చిన్నపిల్లలకి ఏమి ఇవ్వలేదులే. అంగన్వాడీ వాళ్ళు వీళ్ళు అంగన్వాడీలో కూడా డబ్బులు కట్టించుకున్నారు. ఇక్కడ 2500 అంట ఎన్ని రోజులకో మరి పాపకి. ప్రైవేట్ది అంగన్వాడీ. మన ఊరు సైడ్ అయితే గవర్నమెంట్వి ఉంటాయి ఆంధ్రాలో, చెన్నైలో కాబట్టి ప్రైవేట్వి ఉంటాయి. నేనైతే ఫస్ట్ టైం విన్నాను. ఈ బాబు అయితే చాలా హుషారుగా ఉన్నాడు. ఇదిగో ఈమైతే వాళ్ళ టీచర్ అంట. ఈమె మా వదిన రమ్మంటే పైకి తీసుకెళ్తుంది. వాళ్ళ టీచర్ అంట, చీఫ్ గెస్ట్ అంట. వాళ్ళు వచ్చారు, ఫస్ట్లో చూపించారు కదా, వాళ్ళు చీఫ్ గెస్టేనండి. ఇంకో ఒక పాప వచ్చింది, ఇదిగో ఈమె కూడా చీఫ్ గెస్టే. వీళ్ళందరూ తమిళ్లో ఏమేమో మాట్లాడుతున్నారు. నాకేమో సరిగ్గా అర్థం కాదు కదా, కొంచెం అర్థమైంది. మనకు అన్నీ తెలియవు. వాళ్ళు సాంగ్స్ పాడారు, ఏమేమో తమిళ్లో మాట్లాడుతున్నారు, కానీ మనకు తెలియదు. ఈ మిస్ అయితే ఈ పిల్లలకి చేపిస్తుంది, ఇలా చేయని. మనం కొన్ని మనకు అర్థమవుతాయి, అన్నీ అర్థం కావు. తెలుగు అయితే అన్నీ అర్థమవుతాయి. వీళ్ళ కొడుకు వాళ్ళే హుషారు. అదిగో ఆ అబ్బాయి అసలు మామూలు హుషారు కాదు. ఎవరు డ్యాన్స్ చేస్తే ఈ లాస్ట్లో వస్తుంది ఆ పాప.